హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరీ టాక్స్. ఇప్పుడే 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ చూశాను. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు టీఎఫ్ఐ కింద అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఉంటాయి కదా! అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది? అసలు ఎందుకు ఆడియన్స్ ఈ మూవీని రిజెక్ట్ చేశారనేది నాకు అర్థం అవ్వట్లేదు. మూవీ అయితే స్టార్టింగ్ టు ఎండింగ్ చాలా బాగా తీశారు డైరెక్టరు. డైరెక్టర్ పేరొచ్చేసి మహేష్ బాబు పి అనుకుంటా. సో, చాలా బాగా తీశాడు డైరెక్టరు. అత ఆ డైరెక్టర్‌కి హ్యాట్స్ ఆఫ్. బేసిక్ స్టోరీ ఏంటిదంటే, ఇక్కడ యాక్టర్ 'ఉపేంద్ర' మరియు ఫ్యాన్ బాయ్‌గా నటించిన 'రామ్' వీళ్ళిద్దరి మధ్యల జరిగే స్టోరీయే ఈ 'ఆంధ్ర కింగ్' తాలూకా అనమాట. మనోడు యాక్టర్ 'ఉపేంద్ర' గారికి ఎప్పుడు వీరాభిమాని అయితారంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటది. ఆ ఇన్సిడెంట్ ఏంటిదంటే, మన హీరో 'రామ్' వాళ్ళ ఫాదర్ రావు రమేష్ అనమాట. సో, అతను మనోడిని మంచిగా చదివిపించాలి, నేను చదువుకోవాలే గదా అన్నట్టు మనోడు సుమతి శతకం నేర్పించి గవర్నమెంట్ స్కూల్‌కి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినాక అక్కడ హెడ్ మాస్టర్ ముందు సుమతి శతకం చెప్తాడు మావోడు, అడ్మిషన్ ఇవ్వండి అన్నట్టు చెప్తే, సరే చెప్పనీయండి అన్నట్టు చెప్తాడనమాట హెడ్ మాస్టరు. చెప్తాడు. మనోడు చెప్పలేకపోతాడనమాట. కొంచెం నత్తి ద్వారా మనోడు చెప్పలేకపోతాడు. సో, తిరిగి ఇంటికొస్తాడనమాట. ఇంటికొచ్చాక వాళ్ళ ఫాదర్ కొడతాడు. నా దగ్గర బానే చెప్పావు గదా! అక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నావు అన్నట్టు కొట్టాడనమాట. కొట్టిన తర్వాత ఆ కొట్టే ప్రాసెస్‌లో అక్కడ ఒక రేడియో టేప్ రికార్డర్ ఉంటది. దాని మీద క్లిక్ అయిపోతదనమాట. ప్లే అయితది. అందులోకెళ్ళి యాక్టర్ ఉపేంద్ర వారి వాయిస్ వస్తదనమాట. ఒక కొటేషన్ ఉంటది. పడి పడి లేచి నిలబడు వీలైతే గెలువు కానీ నీ ప్రయత్నంని ఎక్కడ ఆపకు అన్నట్టు ఒక కొటేషన్ ప్లే అయితదనమాట. ఆ కొటేషన్‌ని మనోడు ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడి నుంచెల్లి ఫ్యాన్ బాయ్‌గా మారతారు. చివరికి అతన్ని ఓవర్‌కమ్ చేస్తాడనమాట. ఏదైతే మన స్కూల్‌లో ఇన్సల్ట్ అయితదో అక్కడి నుంచి ఓవర్‌కమ్ అయ్యి సక్సెస్‌ఫుల్ ఫ్యాన్ బాయ్‌గా నిలబడతాడనమాట. ఇది మనోడు ఫ్యాన్ బాయ్‌గా కొంచెము స్టోరీ అనమాట. దాని తర్వాత యాక్టర్ ఉపేంద్ర 100థ్ ఫిల్మ్ అనమాట. ఇది ఆగిపోతాదనమాట ఫైనాన్షియల్ బడ్జెట్ వల్ల. ఎందుకంటే ఉపేంద్రకి లాస్ట్ 9 ఫ్లాప్స్ ఉంటాయనమాట. సో, ఈ ఫ్లాప్స్ చేయబట్టి డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరు రాలేకపోతారనమాట. అంటే మనకి కొనడానికి సినిమాకి. సో, యాక్చువల్‌గా ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, ఎత్తేస్తాడు. 3,00,00,000 అయితే ఇంకా 3,00,00,000 కావాలి. ఆ 3,00,00,000 మన ఫ్యాన్ బాయ్ రామ్ ఇస్తాడు. ఆ రామ్ ఎందుకేసాడో, ఆ రామ్‌కి ఈ విషయం ఎట్లా తెలుస్తదనేది మూవీలో చూడండి. మళ్ళా ఇందులో లవ్ స్టోరీ ట్రాక్ గూడా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. అందరి క్యారెక్టర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. లాస్ట్ 10 మినిట్స్ మన ఉపేంద్రను ఫ్యాన్ బాయ్ ఇద్దరు కలుస్తారనమాట. కలిసినంక కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే 10 మినిట్స్ సీన్స్ ఉంటాయి. అది చాలా అంటే చాలా బాగుంటాయనమాట. ఈ ఈ మూవీని అస్సలు మిస్ కాకండి. అంటే ఎందుకు టీఎఫ్ఐ దగ్గర ఫెయిల్ అయిందో నాకు తెలీదు గానీ, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓకేనా. మీకు వీలుంటే 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ చూడండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.